టీటీడీ బోర్డు సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి పొలిటికల్ స్టెప్ ఏంటి? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? ఇటీవల నవాబ్పేట మండలం గురుకుంటలోని తన స్వగృహం ముఖ్య అనుచరులతో జరిగిన చర్చల సారాంశం ఏమిటనే దానిపై జడ్చర్లో పొలిటికల్ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. జీవన్ రెడ్డి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జడ్చర్ల టికెట్ తనదే అని కేటీఆర్ తనకు ప్రామిస్ చేశారని, తానే జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటూ మన్నె జీవన్ రెడ్డి తన అనుచరులతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల జడ్చర్లలో డబుల్ బెడ్రూమ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అంటూ తేల్చి చెప్పారు. 2018 ఎన్నికల్లో కంటే ఈసారి రెట్టింపు మెజారిటీ ఇవ్వాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక దీంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం 2023 డిసెంబర్ నెలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. తటస్థులతో చర్చలు జరుపుతూ ముందుకు సాగుతున్నారు. దీనిని గమనించిన టీటీడీ బోర్డు సభ్యులు మన్నె జీవన్ రెడ్డి సైతం తాను ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కకపోతే కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరి ఏదో ఒక పార్టీ నుండి పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇదే విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కీలక నేతలు జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు టాక్. అయితే జడ్చర్లకు బదులు మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మన్నె జీవన్ రెడ్డిని పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరగగా తాజాగా మన్నె జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న నవాబుపేట మండలం గురుకుంట గ్రామాని వాసి కావడం, విద్యార్థి దశలో అవినాభావ సంబంధాలు కలిగి ఉండటం మన్నె జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి చూపు కాంగ్రెస్ వైపు పడినట్లు జిల్లాలో పొలిటికల్ చర్చ సాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా, చేస్తే ఏం చేయాలన్న దానిపై త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు అనుచరులు సైతం సై అంటున్నట్లు సమాచారం.